కాక. జీవన తొలిసంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? కుటుంబంలో పిల్లలు అందరూ క్షేమకరంగా ఉన్నారా? నేను దినమంతా క్షేమకరంగా గడిచిందా? మీ పనిపాటుల్లో, మీ దినచర్యలు, మీ యొక్క ఉద్యోగాలలో దేవుడు కృప మీకు తోడి ఉంది కదూ. మంచిది, సంతోషం. దేవుడు ఇంకను రాగల దినాలలో మిమ్మలను, మీ కుటుంబాలను, మీ చేతి వృత్తులను దేవుడు దీవించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి మరొక దినము మనకి అనుమతించబడింది. ఇది మన భక్తిని బట్టి ఇది సంపాదించుకున్నది కాదు, మన మంచితనాన్ని బట్టి సంపాదించుకున్నది కాదు, ఉచితమైన కృపను బట్టి. మరి ఈరోజు ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని చదువుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే, వాక్యాన్ని చదవకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యలో ముందుకు కొనసాగాలని, తద్వారా ఆ దినచర్య నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేనైతే సేవకుడిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము చదువుతూ ఉన్నాను. 34 నుండి. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడను. పాడైన భూమి ఏదైనా వనము వలె ఆయననియు, పాడుగాను నిర్జనమునుగాను నన్న ఈ పట్టణములు నివాసములతో నిండి ప్రాకారములు గలవాయిననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కొట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. పిదవని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట. శిథిలమైపోయి చెదిరిపోయిన ఇశ్రాయేలు పరిస్థితి. యెరూషలేము శిథిలమైపోయింది, యూదులందరూ చెదిరిపోయారు. ఒక దీనస్థితి, ప్రజలందరూ కూడా అవమానపరుచుచున్న స్థితి, అభాస్యం చేస్తున్న స్థితి. ఒకప్పుడు యెరూషలేము అనేవారు ఇదేనా? ఒకప్పుడు ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు అనేవారు. ఈ దేశమైనా, ఈ ప్రాంతమైనా వీరి దేవుడు గొప్పవాడు అని అంటారు కదా అని శిథిలమైపోయిన పడిపోయిన ఆ యెరూషలేము గురించి ప్రజలు నవ్వారు, హేళన చేశారు. దాదాపుగా 70 సంవత్సరాలు ఆ స్థితిలో అది ఉంది. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా? నేను దానిని మరలా కడతాను, ఆ భూమిని మరలా సేద్యపరుస్తాను. ఎలా చేస్తానంటే ఏదేను వనము వలె చేస్తాను. చూసారా? పాడైపోయిన దాని గురించి ప్రజలు అవమానంగా మాట్లాడుతూ ఉంటే నీ దేవుడు రోషముతో మాట్లాడుతున్న మాట తెలుసా? దాన్ని నేను మరలా కట్టబోతూ ఉన్నాను, మరలా ఆ భూమిని నేను సేద్యంగా చేయబోతూ ఉన్నాను. అవును, అక్కడ మరలా చెట్లు నాటబోతూ ఉన్నాను, అద్భుతమైన అక్కడ చేయబోతూ ఉన్నాను అని అద్భుతమైన ఒక మాట అక్కడ తెలియపరుస్తున్నారు. నేను ఎప్పుడైతే చేస్తానో అది చూసి ప్రజలు, వీరి దేవుడు ఏమి చేయడనుకున్నాము, వీరి దేవుడు వీడిని విడిచిపెట్టేశారు అనుకున్నాము, వీరి దేవుడు శక్తిహీనుడు అనుకున్నాము, వీళ్ళ పరిస్థితి ఇంకింతేలే, ఇంకెప్పటికీ లేవరు, ఇంకెప్పటికీ మరలా మునుపటి స్థితికి రాలేరు, ఎంత శిథిలమైపోయిన తర్వాత ఇది మరలా కట్టబడతాదేటి అని అనుకున్నాం. కానీ వీరి దేవుడు దీనిని మరలా కట్టి ఉన్నాడు అని అన్యజనులు తెలుసుకునేటట్లుగా నేను కార్యం చేయబోతున్నాను. చూసారా? చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు. అవును ప్రియబిడ్డలారా,
అన్యజనులు ఏ అన్యులైతే ఎవరైతే హేళన చేస్తూ ఇంక ఇది లెగలు, ఈ కుటుంబం ఇంక లెగదు, వీరి కుటుంబం మరలా ఇంకా బాగుపడదు, వీరి ఆర్థిక పరిస్థితులు ఇంకా మరలా మెరుగుపడవు, ఇంకా అంతే అని ఏ అన్యజనులైతే అపహాస్యం చేశారో ఆ అన్యులే వీరు దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు మరలా వీరిని లేపాడు, మళ్ళీ కట్టాడు, మరలా దేవుడి నామము ఆయన నామం గణపరచుటట్లుగా వీరిని ఆస్వాదించాడు అని అన్యజనులు తెలుసుకునేటట్లుగా నేను కార్యం చేయబోతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ నీ స్థితిని బట్టి ప్రజలు ఒకవేళ హేళన చేస్తూ ఉంటే, ఒకప్పుడు దేవుడు దేవుడు అన్నావు కదా, ఇప్పుడు ఈరోజు ఏ పరిస్థితి? భక్తి అన్నావు, ఈరోజు నీ పరిస్థితి ఏమైంది? గుడి అన్నావు కదా, ఈరోజు నీ పరిస్థితి ఏమైంది అని నిన్ను బట్టి, నీ ఆర్థిక పరిస్థితులు బట్టి, నీ కృంగుపాటిని బట్టి, నీ పిల్లల బట్టి ఒకవేళ ఈరోజు ప్రజలు దూషిస్తుంటే దేవుడు మాట్లాడుతున్న మాట్లాడచ్చా, ఆ ప్రజలే వీరు దేవుడు మరలా వీరిని లేపగలిగిన సమర్థుడు అటు తెలుసుకునేటట్లుగా ఆయన కార్యం చేయబోతాను అంటున్నాడు. ఎందుకు తెలుసా? నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేరుతాను. అవును, ఆయన మాట ఇచ్చున్నాడు, దాన్ని నెరవేరుతున్నా అంటున్నాడు. మీ నిమిత్తము నేను ఇలాగూ చేయటం లేదని తెలుసుకున్నాడు. చూసారా 32వ వచనంలో, మీ నిమిత్తం నేను ఎలా చేస్తానని అనుకోవద్దు, మాట ఇచ్చాను కాబట్టి నేను చేయబోతూ ఉన్నాను. చూసారా, ప్రతిని బిడ్డలు ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మాట ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. అవును, తప్పక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన చెప్పిన మాటను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. నీ పరిచర్యను, నీ ప్రయాసను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ ప్రార్థనను, నీ కన్నీళ్లను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు అనుభవించిన నిందను, నువ్వు అనుభవించిన శ్రమను మర్చిపోవడానికి ఆయన నరుడు కాదు. అవును, ఆయన అద్భుతం చేయబోతున్నాడు, నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. అన్యజనుల నోట మీ దేవుడు గొప్పవాడు అని చెప్పించబోతూ ఉన్నాడు. మీ దేవుడు ఎంత అడుక్కెళ్ళిపోయిన వారిని, ఎంత అధోగతికి అయిపోయిన వారిని, ఎంత పెంట మీదకి వెళ్ళిపోయిన వారిని కూడా లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు, మీరు ఆరాధించుచున్న దేవుడు అని అన్యజనులే సాక్ష్యం ఇచ్చేటట్లుగా దేవుడు తన కార్యం చేయబోతున్నాడు. మరి మాటలు వింటున్నా, నువ్వు నమ్ముతున్నావా? ఏ స్థితిలో ఉండి వింటున్నావు నాకే తెలియదు, కానీ ఏ కన్నీళ్లను దిగమింగుకుంటున్నావో, పడిపోయి ఎన్నాళ్ళయిందో, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ మాటలు నమ్ము, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రేమించి మరో ధర్మించు ఈ ధనమును బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. అయ్యా, తిరిగి కడతానంటున్నావు, మాట ఇచ్చాను కాబట్టి నెరవేరుస్తానంటున్నావు ప్రభువా. మమ్మల్ని దూషించిన అన్యజనులే మీ దేవుడు గొప్పవాడు అనేటట్లుగా మీరు కార్యం చేస్తారన్నారు. మా ప్రియుల కుటుంబాల్లో, మా ప్రియులేక జీవితాలలో ఏదైతే పోగొట్టుకున్నారో ఆ విషయంలో కార్యం జరిగించి మీ నామాన్ని మేము తెచ్చుకోండి. కన్నీళ్లను తుడిచి అయా నాయన నాట్యంగా మార్చండి నాయన. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకొని, గర్భంలో కోసం ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, జైలు ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, ఆసుపత్రుల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి, పరీక్షలు రాస్తున్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, శారీరకమైన బలహీనతల చేత, వ్యాధుల చేత పీడించబడుతున్న వారు జ్ఞాపకం చేసుకుని స్వస్థతనివ్వండి నాయన. ప్రతి ఒక్కరి చేతిపైన వారి ఉద్యోగాలను దీవించండి, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారు దీవించండి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ బలపరచబడగలిగిన కృపద ఇచ్చేమని, మహిమ పొందమని మీరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.